హాయ్ హలో లాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఆగండి ఇంట్రో ఏదో వేసేద్దాం, లేదంటే ఛానల్కి దిక్కు మొక్కు లేదనుకుంటారు. ఒకటి 1930 సంవత్సరంలో సైకాలజిస్టులు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారంట. ఈ ఎక్స్పెరిమెంట్లో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఒక కోతి పిల్లని తీసుకొచ్చి ఒక చిన్న బాబు పక్కన రోజు పెట్టేవాళ్ళంట. అది ఆ బాబు చేసినట్లే చేస్తుంది, బిహేవియర్ డెవలప్ అవుతుంది అని. కానీ కొన్ని రోజులకి విచిత్రంగా ఆ బాబే ఆ కోతిలా ప్రవర్తించడం మొదలుపెట్టాడంట. దాంతో ఈ ఎక్స్పెరిమెంట్ ఆపేశారు. బిహేవ్ చేయడంతో వాళ్ళ పేరెంట్స్ కంగారు పడి, కోతి మా బాబులా బిహేవ్ చేయకపోయినా పర్వాలేదు, మా బాబు కోతి అవ్వకపోతే అదే చాలు అని చెప్పేసి ఆ ఎక్స్పెరిమెంట్ని ఆపించేశారంట అక్కడితో. ఎరికా అనే 47 ఏళ్ళ అమ్మాయి, అంటే అమ్మాయి కాదు ఆంటీ, మొగుడు కూడా వదిలేశాడు. విషయం ఏంటంటే తిండి పని చేసే కంపెనీలో వాళ్ళ బాస్కి కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల ఒక కిడ్నీ అవసరమైంది. ఈ విషయం తనకు తెలియడంతో ఏదో ఇడ్లీ దానం చేసినట్టు తన కిడ్నీ ఇచ్చేసింది వాళ్ళ బాస్కి. కిడ్నీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చాలా బాగా జరిగిపోయి అతను కోలుకోవడం మొదలుపెట్టాడు. అతను కోలుకున్న తర్వాత మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఎవరైతే కిడ్నీ ఇచ్చారో ఆ అమ్మాయిని జాబ్ నుంచి పీకేశాడు. ఎందుకయ్యా నన్ను పీక అవతలేసావని అడిగితే, నువ్వు జాబ్ సరిగ్గా చేయట్లేదని తింగర సమాధానం చెప్పాడంట. కిడ్నీ ఇచ్చిన కృతజ్ఞత కూడా లేదు యాదవ్కి. 1 2 3 మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, అమ్మ చేతి వంట, నాన్న చేతి వంట, వదిలేసిన పెళ్ళం చేతి వంట అనేసి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా. అందులో కర్రీస్కి రెసిపీస్ కూడా ఉంటాయి. రెసిపీస్ అంటే ఫస్ట్ కారం వేయాలి, తర్వాత ఉప్పు వేయాలి, కొద్దిసేపు ఆగిన తర్వాత వాటర్ వేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇలాంటి కర్రీస్కి ప్రొసీజర్ చేయడం అనేది 4000 సంవత్సరాల క్రితమే మొదలైందంట. ప్రపంచంలో ఒక వింత ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ పేరు ఐలాండ్ ఆఫ్ డెత్. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే 4వ శతాబ్దంలో ప్రపంచం మొత్తం ప్లేగ్ వ్యాపించడం వల్ల ప్లేగ్ వ్యాపించిన సుమారు 160,000 మందిని ఈ ఐలాండ్కి తీసుకొచ్చి వాళ్ళని బతికుండగానే తగలెట్టేశారంట. దీనివల్ల అక్కడ నుంచి ఏవో వింత అరుపులు వస్తున్నాయని దీనికి ఐలాండ్ ఆఫ్ డెత్ అని పేరు పెట్టారు. పంచ పాండవులు ఎంతమంది? మనిషి కనిపెట్టిన ఎత్తైన పర్వతం ఏది అంటే ఇప్పటి వరకు చాలా మంది మౌంట్ ఎవరెస్ట్ అనే అనుకుంటారు. కానీ మౌంట్ ఎవరెస్ట్ అనేది మనం కనిపెట్టిన పర్వతాల్లో ఎత్తైన పర్వతం కాదు. సైంటిస్టులు కనిపెట్టిన ఎత్తైన పర్వతం ఒలింపిక్స్ మౌన్. ఇది మార్స్ గ్రహం మీద ఉంది. ఇది సుమారు ఎవరెస్ట్ కంటే 3 ఇంతలు పొడవుగా ఉంటుంది. ఇంకా సైంటిస్టులు రీసెంట్గా కనిపెట్టింది ఏంటంటే ఈ పర్వతం మీద 150,000 టన్నుల వాటర్ కంటెంట్ ఉంది అని. జోహన్సన్ అనే మ్యాథమెటిషియన్ ఒక టైని సుమారు 177,147 రకాలుగా కట్టుకోవచ్చని ప్రూవ్ చేశాడు. ఎలా ప్రూవ్ చేశాడు? ఇతను ఇన్ని రకాలుగా కట్టుకొని చూపించాడా ఏంటి? చాలా హాలీవుడ్స్లో చూపించారు కదా, పిరానాస్ అనేవి హ్యూమన్ కనిపిస్తే చాలు అటాక్ చేసి తినేస్తాయని, అంటే బాగా ఇష్టంగా తింటాయి అన్నట్టు చూపిస్తారు కదా. కానీ నిజానికి పిరానాస్ అనేవి హ్యూమన్స్ అని తినవు. అవి చిన్న చిన్న చేపల్ని, మొక్కల్ని తింటాయి. వాటికి ఏదైనా డేంజర్ అనిపిస్తే తప్ప అవి మనుషుల మీద అటాక్ చేయవు. ఒకవేళ అటాక్ చేసినా అది డేంజర్ వల్లే కానీ తినడానికైతే కాదు. గొరిల్లాలకి వాటర్ అంటే చచ్చేంత భయం అంట. అవి చూడడానికి కాదు, కనీసం వాటర్ తాగడానికి కూడా భయపడతాయంట. సో అవి వాటర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా తీసుకుంటాయంట వాటర్ని. నాకు 9 అంటే ఇష్టం. ఒసామా బిన్ లాడెన్ చంపే ముందు అమెరికన్ మిలిటరీ వాళ్ళు సుమారు 6 సార్లు డూప్లికేట్ ఒసామా బిన్ లాడెన్ని పొరపాటున చంపేశారంట. ఓ నేను అనుకున్న మనిషి మీరు కాదు. సారీ. బర్రముడి అని ఈ ఫిష్కి ఒక రకమైన వింత టాలెంట్ ఉందంట. ఇదేంటి అంటే పుట్టినప్పుడు అబ్బాయిగానే పుట్టి పెరుగుతున్నప్పుడు అమ్మాయిలా మారిపోతుందంట. అంటే మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో 2019లో ఒక అమ్మాయి తను చాలాసార్లు లవ్ బ్రేకప్ అయిపోవడంతో ఇక మగాళ్ళ మీద విసుగు చెంది ఒక కుక్కను పెళ్లి చేసుకుందంట. ఎందుకు ఇలా చేసావంటే తను చెప్పిన సమాధానం, Oh, I don't need your sperms. You know what? Even dog sperms can give birth to a human child. Do you know that?